అయ్యో కాలిందా దొంగ దొంగ పట్టుకోరు దొంగ అరే ఎటు మన ఇద్దరం టిఫిన్ తీసుకొచ్చినాం చూడు ఆమె ఎవరు హీరోయినా అని అడుగుతాడు తెలుసా లేదు ఆయనే షార్ట్ ఫిల్మ్స్ చూడలే అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏం చూడలేదట మన ఈ లైట్ వేసిర్రు బయట ఎందుకు వేసిర్రు ఈ లైట్ అయ్యో ఇప్పుడు నేను ఈ లైటు ఇటు చూడుర్రి ఈ లైట్ నేను వేస్తా ఇక్కడ ఏమేమి చూడుర్రి లైట్ బంద్ అయింది ఇప్పుడు ఈ లైట్ బంద్ చేస్తా ఇక్కడ ఏమేమి చూడుర్రి ఆన్ అయింది గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన ఆల్వేస్ యజాసక్రం బ్లాగ్స్ న్యూ బ్లాగ్ అది ఓ సారీ ఓకే ఓకే ఇట్రా 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 సో 3 2 1 గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఏంటిదో తెలుసా వెదర్ చల్లగా ఉన్నది వెదర్ చల్లగా ఉంది రాజు వేడిగా ఉన్నాడు సో ఈరోజు అయితే మేము పొద్దుగాల 6:30-7 గంటలకు లేచి షూటింగ్ స్టార్ట్ చేసినాం. నేను ఒక్కదాన్నే లేచిన 5కి వీళ్ళు 6:30కి లేచారు. సో అదే అందరికి తెలుసు తనే మార్నింగ్ లేస్తుంది, తను మా ఇంటికి దీపం, తను మా ఇంటికి మమ్మీ, తను మా ఇంటికి మా సో అన్నీ తనే. సో కాబట్టి తను మార్నింగ్ లేచి వాకిలి చల్లి పెండ పిసికి ముగ్గులు వేసి సో ఓకే ఎలా చేసుకోవడానికి లేదు ఇలా కంటే సోయలేదు వర్కౌట్లు అవి చేయరు వర్కౌట్స్ చేస్తుంది అంటే మేము కూడా వర్కౌట్స్ చేస్తాం కానీ పండుకొని చేస్తారు పడుకొని యోగా చేస్తారు శివాసనం చేస్తాం. సో షూటింగ్ అయితే స్టార్ట్ అయితే బయట వండుకొని యోగా చేస్తాడు కాళ్ళ కట్టకండి వచ్చేదాకా. ఏం చెప్తారు చూడండి ఆయన ఏం చెప్తాను చూడు రాదు నువ్వే చేస్తావు కానీ అది ఎందుకు లేస్తావు నేను వచ్చి సౌండ్ చేస్తాడు అదైతే కరెక్టే. ఇక స్వాతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళ అమ్మ లేపితే మాత్రం 5 గంటలకు లేపుతా నేను ఇంట్లో అంటే పక్కకి ఇంటి పక్కకి గుడి ఉంటుంది. అవునా? సో అంటే మేము అందరం షాక్ అయిపోయినాం. స్వాతి మన ఇంటి దగ్గర 5 గంటలకు లేపుతా అక్క అని చెప్పింది ఏమేద్దాం. మరి ఇక్కడ నిన్న మొన్న 11:30కి లేచింది. ఇదేంది ఇట్లా అనుకున్నా, ఇప్పుడు దాని సీక్రెట్ రివీల్ అయింది. పక్క పొంటి గుడి ఉంటుంది కాబట్టి లేచింది ఏమో, వీళ్ళ అమ్మకి భయపడలేస్తుంది కావచ్చు అనుకున్నా. సో ఇంకెందుకు మరి ఆలస్యం, మనమైతే షూటింగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు శ్రవంత్ అక్క కూడా వచ్చింది, వీడియో అయితే ఫుల్ ఫన్ ఉండబోతుంది. సో చేలో మన వీడియోకి వెళ్ళిపోదామా? చేలో అది ఇట్లా అనాలి, ఇట్లా మొత్తం ఇటు దగ్గర లేదు చేలో అంటాను ఇట్లా లేదు వారు. సరే ఓకేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మన నాగు అయితే వచ్చేసాడు. నాగు ఒక్కసారి మన సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పవా ప్లీజ్? అయ్యో అక్రమ్ పాత వీడియో చూడు. హలో హాల్ హలో హాల్ హాల్ ఏంది, హాల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ నాగు, నా కోసం ఇంత పొద్దున్న లేచి నిన్న ఘోరంగా తాగిండు. తాగి కూడా ఇలా పొద్దున ఏమంటారు దాన్ని సోయి లేకున్నా కూడా నా కోసం లేచి వచ్చిండు. థ్యాంక్స్ నాగరాజు, థ్యాంక్ యూ సో మచ్. స్నేకింగ్ ఓకే థర్స్డే తాగాడు, థర్స్డే తాగాడట. పొద్దున మంచిగా ఎండ ఉంది అనుకున్నాం, సారీ పొద్దున మంచిగా నీడ ఉంది అనుకున్నాం. ఇక మా జిట్టు అంటే మా జిట్టు మనకే జరిగినట్టున్నది నిజంగా. మంచిగా ఓ సంబరపడ్డాం, ఓ నీడు ఉందని చెప్పేసి. కథ అనుకున్న 10 నిమిషాలకి మళ్ళీ ఎండ వచ్చింది. నా బాధ అంతా ఏంటంటే అంజలి ట్యాన్ అయిపోతుంది, అంజలి అందం మొత్తం పోతుంది అని చెప్పి అదేందో మరి చెప్పుర్రి, మరి మన 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 సబ్స్క్రైబర్లకు చెప్పు మరి ఎందుకు అంత అందంగా ఉంటావు నీ ఒరిజినల్ కలర్ అయితే పోదు ఎప్పుడు. ఓకే సో అయితే ఇగో ఈ లొకేషన్ అయితే ఫిక్స్ అయిపోయింది. కొంచెం నీడ ఉంది ఇక్కడ, అందుకే ఇక్కడ వేద్దాం అనుకుంటాను. గణేష్ కొంచెం జాగ్రత్తగా పెట్టు, ఎందుకంటే బర్రా మేమా కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. కొంచెం కరెక్ట్ పెట్టు ఫ్రేము, ఓకేనా? ఎందుకు రాజు ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు. అరే నువ్వు నా జీవితంలోకి రాకముందు అందం డబ్బే జీవితం అనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ త్యాగం కూడా. అరే ఎందుకు అత్తలేదు ఇది ప్రేతాను చెప్పు. అరే నువ్వు నా జీవితంలోకి రాకముందు అందం డబ్బే జీవితం అనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ త్యాగమే గొప్పదని అర్థమైంది రాజు. అరే ఎంత ప్రేమ ఉంటే త్యాగం చేయడానికి సిద్ధపడదని చెప్పు. నాకు అందం వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు రాజు, నాకు నువ్వు కావాలి అంతే. మేమైతే టిఫిన్స్ తీసుకొని వచ్చినాం. యాక్చువల్లీ మేము పోయేటప్పుడే వీడియో వేద్దాం అనుకున్నాం, టిఫిన్ తీసుకొచ్చేది. కానీ మళ్ళీ మీరు హెల్మెట్లు పెట్టుకుంటలేరు అని చెప్పి అంటారని చెప్పేసి
ఇక అది చేయలేదు, ఎందుకంటే మేము హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటలేము అంటే ఎండ గుడకపోతుంది ఘోరంగా, వర్షం అయితే లేదు. మేము పొద్దున్న సాయంత్రం షూటింగ్ వేసుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ ఇగో పూరి మనం ఏమనుకున్నాం చెప్పు, పూరి, ఇడ్లీ, వడ, మళ్ళీ పూరి మొత్తం 4.5 ప్లేట్లు పూరి. సో ఇప్పుడు లోపల ఏం చేస్తాలో చూద్దాం. అయితే ఏమంటారు ఆ తిరుమల టిఫిన్ సెంటర్ ఆయన మొన్న నేను చూసిండట, మన ఇద్దరం టిఫిన్లు తీసుకొచ్చిన చూడు, ఆమె ఎవరు హీరోయినా అని అడుగుతాడు తెలుసా. లేదు ఆయనే షార్ట్ ఫిల్మ్స్ చూడలే, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏం చూడలేదట మన, కానీ చూడడానికి మాత్రం హీరోయిన్ లెక్క ఉందన్న, ఇక్కడ కలిసేటట్లేదు ఆమె, మరి మీ వైఫా అని అడిగిండు. లాస్ట్ పోయేటప్పుడు ఏం అడుగుతాడు, మీ ఫస్ట్ లాస్ట్గా పోయేటప్పుడు మీ వైఫే అనుకున్నా, మళ్ళీ పోయేటప్పుడు ఏమంటాడు, అదేందో అన్న మీ ఆమె కంటే మీరే అందంగా ఉన్నారు అన్నాడు. మళ్ళీ లాస్ట్కి పోయేటప్పుడు అదే అన్నాడు. మరి నాగరాజు ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ లాస్ట్ హోంగ్ ఏమన్నాడు, సరే చెప్పు సరే పోయిన తర్వాత మీరు ఇగో వీళ్ళందరూ అన్హెల్తీ ఫుడ్ తింటాను, నేను ఒక్కనే ఇగో ఇది చూడుర్రి మంచిగా ఓట్స్ వేసుకొని తింటాను. మీరు కూడా ఈ పూరీలు బోండాలు అవన్నీ తినకూర్రి, ఓట్స్ వేసుకోరు మంచిగా శుభ్రంగా కడుపు నిండా తినుర్రి. హెల్దీ ఫుడ్ మళ్ళీ పుడతామా ఏంటి. ఏంటిది అక్కడ టాటూల గురించి మాట్లాడతాను. పూరి తినేవాళ్ళు చాలా మంచి వాళ్ళు, టాటూలు వేసుకున్న వాళ్ళు ఇంకా అద్భుతమైన వాళ్ళు. ఇంతకుముందు టాటూలు వేసుకునే వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పింది, ఇప్పుడు నీకు కెమెరా పెట్టగానే మాట మారుతుంది. నీకు దమ్ముంటే అదే నిజం చెప్పక్క. ఇప్పుడు చెప్పు, టాటూ వేసుకునే వాళ్ళు మంచోళ్ళ కాదా? ఇప్పటికి కూడా చెప్తానా, పూరి చాలా బాగుంది. అది పూరి గురించి ఎవడు అడుగుతాను నేను. చూడాలి స్వాతి తినేది, దాన్ని ఉంచి దాన్ని ఇట్లా ఇట్లా పిసికి పిప్పి వేసి మెత్త వేసి అలా వేసుకొని తింటాంది. అమ్మ తోడ ఏం తిండో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను. నీకు అది ఉన్నది కదా ఎట్లా తింటావని చూపి ఎట్లా ఏంటో చూపి మన ఆడియన్స్ కు చూపి. ఉంచి ఇట్లా ఇట్లా పిసికి దాన్ని పిసికి నెక్స్ట్ పిసికి చెప్పు మంచిగా చెప్పు. పిసికి అట్లా తినలేదు మొత్తం అవద్దాం, పిండి లెక్క పిసుకున్నావు దాన్ని. పొద్దు నుంచి కొత్తనే ఉన్నది స్వాతి, ఎంతసేపు కొత్తదో ఏమో. ఇక మన రాజు పాపం వేయాల రెస్ట్ బాగా కలిసిపోయాడు, రెస్ట్ తీసుకుంటాడు. తీసుకో లేకుంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం. సో తెలుసు కదా మన అంజలి ఒకళ్ళు కామెంట్ పెట్టిల్లు తెలుసా, ఏమని పెట్టిరంటే నా బిహేవియర్ అట నీకు నచ్చలేదట. వాళ్ళకి చెప్పు, నాకెందుకు నచ్చదు అసలు చెప్పండి. నువ్వు రోజు మూడీగా ఉన్నావట, దానివల్ల నేనే అంటే ఆ టైంలో నాకు నేను ఏదైనా వేరే ఆలోచిస్తాను కావచ్చు, లేకపోతే నాకు ఏదైనా వేరే ఆలోచన ఉండవచ్చు, ఏదైతే చేసుకుంటే ఏమో చేద్దాం అట్లా అని చెప్పి నీ బిహేవియర్ మంచిగా లేదు. నేను నా బిహేవియర్ అరే ఏమన్నారంటే, బ్రో అంజలికి నీ బిహేవియర్ నచ్చలేదు, ఎందుకో తెలుసుకో అంటాను, కొంచెం చూసుకోవట. బిహేవియర్ నచ్చందే ఇద్దరం కలిసి పేరింగ్ ఇన్ని రోజుల నుంచి చేస్తాను మనం. అయితే ఏం లేదు ఫ్రెండ్స్, బిహేవియర్ నచ్చని ఏం లేదు, ఏదో ఆలోచిస్తుంది. నేను సడన్ గా తీసుకొచ్చి కెమెరా పెట్టుడుతోనే ఆ మూమెంట్ నుంచి ఇలా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎవరైనా రారు కదా, ఆమెను కాదు ఎవరైనా రారు, మీకు తెలియదు కదా. సో అన్న నుంచి టచ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అంతేగాని ఏం లేదు. ఇప్పుడే బియ్యం నానబెడతాంది, బియ్యం డైరెక్ట్ నానబెట్టేంత టైం లేదు, టైం మస్తు అయిపోయింది. సో వెదర్ కూడా మస్తు కూల్ అయింది. మేము ఎప్పుడు వెళ్తున్నాం, ఎందుకంటే చేస్తున్నావు నువ్వు? అవునా నాగరాజు, అసలు ఇద్దరమే మనం గ్యారంటీ కలర్లం ఇద్దరం. ఏడి నాగు రాజు. మన గణేష్ అయితే ఇప్పుడు కెమెరామ్యాన్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. అయ్యో గీ లైట్ ఎందుకు వేసిర్రు, గీ లైట్ వేసిర్రు బయట, ఎందుకు వేసిర్రు ఈ లైట్? అయ్యో ఇప్పుడు నేను ఈ లైట్ ఇటు చూడుర్రి, ఈ లైట్ నేను వేస్తా, ఇక్కడ ఏమేమి చూడుర్రి లైట్ బంద్ అయింది. ఇప్పుడు ఈ లైట్ బంద్ చేస్తా, ఇక్కడ ఏమేమి చూడుర్రి ఆన్ అయింది. అంటే ఇది మా ఇంట్లో ఉన్న స్పెషాలిటీ. మేము షాప్కి పోయి వచ్చినాం, అక్క స్టార్ట్ చేసింది. గిట్లే ఉంటుందా అక్క? నేను రాకముందే తింటావా అక్క?
తమ్ముడు అంటే ఇంత కూడా ప్రేమ లేదు. ఆకలికి ప్రేమలు ఉండేవి అంతే అక్క. లోపల కూడా ఇక అమ్మ చూడు అక్కొక్కదే అనుకున్నా అమ్మ ఘోరం, అందరు కూర్చొని తింటాను నేను రాకముందే. ముట్టుకోలే కానీ తిన్నావు అంతేనా? ఈ రాజు రాజు మరి అది ఎవరి నాగరాజు ఇంటి పెట్టుకొని తింటా అండ. ఓ దరిద్రుడా, అప్పు పెట్టుకొని తింటా అండి ఇంకా. ఏ నాగరాజు నాకు అది కావాలి అట. చూసిర్రా అంజలి ఒక్కతే, నేను లేకుండా తినదు పాపం. ముద్ద దిగది, మందు కూడా దిగది. అవును. మన నాగరాజుకి ముక్కలేని ముద్ద దిగది, మందు కూడా దిగది. మరి బయట కూర్చొని తినచ్చుగా మనం. బయట కూర్చొని వర్షం వస్తే అప్పుడు ఇవన్నీ మీరు పట్టుకొని వస్తారా? మళ్ళీ నేనే ఒక్కదాన్ని నన్ను పట్టుకొని రావాలి. అదైతే నిజమే. ఇవాళ బ్రౌన్ రైస్ మంచిగా చూపిస్తాను చూడర్రి. ఇవాళ బ్రౌన్ రైస్ విత్ వంకాయ ఫ్రై విత్ బెండకాయ టమాటా. మరి మీ ఇంట్లో ఎందుకు కింద కామెంట్ చేయర్రి. వెదర్ ఎంత కూల్గా, బో వెదర్ అనేసరికి గీనచ్చిండి అయింది. చూడుర్రి వెదర్ ఎంత బాగుందో. మనకు పెద్దిరాజు ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు ఈరోజు. పెద్దిరాజు ఫ్రెండ్స్. సో మీట్ మన రాజు ఫ్రెండ్స్. నీ పేరేంటి? ప్రశాంత్, అనిల్, రాజు. సో వీళ్ళు ముగ్గురు మన రాజు వాళ్ళ ఫ్రెండ్స్. అయితే మేము షూటింగ్ చేద్దామని చెప్పేసి లొకేషన్ చేంజ్ చేసి వేరే లొకేషన్ పోదాం అనుకున్నాం. అప్పుడు అనుకుని పాపం ఆయన మస్తు ఇబ్బంది పెట్టినాం. మాకోసం డే అంతా తిరిగిండు, మాకు అన్నం పెట్టిండు. ఇక తర్వాత మేము అడ్వాన్స్ కూడా కట్టినాం 5,000. మేము ఆడ లాస్ అయ్యాం. ఇక ఆయనకి ఇప్పుడు అర్థమైంది వీళ్ళు వీకేదేం లేదు, అంతగానో నన్ను తిప్పిళ్ళు. ఇక అట్లా అనుకున్నాడు కానీ మాకు చెప్పలే. ఇక కొంచెం పెద్ద ముండం ఆయన అయ్యేసరికి నాతో నల్లే ఆ విషయం ఆయనే. కానీ మనసులో స్టిల్ ఇప్పటికే అనుకుంటాడు. ఇక అక్కడికి వచ్చి రాజు ఇక్కడికి వచ్చి ఏం బిక్తాలో అని చూద్దామని చెప్పి ఇప్పుడు మాకోసం స్పెషల్గా వచ్చిండు. మన గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిందని చెప్పి కూల్ డ్రింక్ పార్టీ ఇస్తున్నాం మేము. ఇక గిడ్జుడులు చూపి అగో మంచిగా తింటాంది కూర్చొని. ఇలా బాగా టేకులు తీసుకున్నాం ఎందుకు? అవు ఫస్ట్ సీన్కి ఈరోజు అంత ఏదో మొన్న కింద పడ్డా అన్నాడు నొత్తాను నాకు. ఏ ఏం చేస్తున్నావు నువ్వు? గాలికి పోసి ఇంటికి వచ్చిన కూల్ డ్రింక్ తాగది అయితే డైట్లు ఉన్నది పాపం. ఇంటికి వచ్చిన వాళ్ళకి పోసినప్పుడు ఆ ఇంట్లో కూడా తాగా. అక్కడ డైట్లు బీటులు నడవాయి. చుట్టాలకి వెళ్తారా? అబ్బా కరెక్ట్ చెప్పిండు. మన వాళ్ళు ఉపాసం ఉండి చుట్టాలకు పెడతారా? ఇదన్నా మరి పని చెప్పు. నేను తాగుతాను అందరు పోతాను కాబట్టి లాస్ట్ అవుతా. వాళ్ళకి ఇచ్చిరాపు ఇడ పెట్టుకో అటు బర్రి. ఇక బట్ నాకు కూడా పోతాడు కావచ్చు ఇప్పుడు. థ్యాంక్ యూ గణేష్. లోపలికి వా, ఇంకేముండవు వాడ. పాపం నాగరాజు ఇలా బాగా కష్టపడుతుంది. నాగరాజు యాక్టింగ్కి వాళ్ళు అందరూ ఫిదా అయిపోతారు. ఇగో మళ్ళీ ఎండ కొడుతుంది. ఇంతకుముందు వర్షం పడ్డది, ఎండ కొట్టింది, మళ్ళీ వర్షం పడ్డది, ఇప్పుడు మళ్ళీ ఎండ కొడుతుంది. ఏందో ఏమో వాతావరణం కూడా మా లెక్కనే ఉన్నది. ఒక్కడు ఉంటలేదు కరెక్ట్. యాక్టింగ్ చేయ ఒకసారి. వచ్చిర్రా? గుడ్ ఈవినింగ్. ఓ ఎంతసేపు తిరుగుతారట. ఇయో గీ గీ ఈయన పేరేంటిది? ఈయన పేరేముండే కాదు, ఆయన అసలు పేరేంటిది? రిషిత్. ఈయన అస్సలు ముఖం చూపించాడు. ముఖం తప్ప అన్నీ చూపిస్తాడు. ఇగో ముఖం మాత్రం చూపాడు కానీ నా దగ్గరనే తిరుగుతాడు. వాటి వీడు నేను కెమెరా తీయగానే జప్పని రుకుతాడు. పోతున్న అట్లనే ముఖం తిప్పుకొని పోతాడు. అబ్బో ఆడవిల్లనేం నీకంటే. ఇగో ఇవరి దాకా ఈ మట్టి మీద కూర్చొని సీన్ చేసినాం కానీ లేవు బుద్ధి అవుతలేదు. అసలు సీన్ అయిపోయింది కానీ మాకే లేవు బుద్ధి అవుతలేదు. ఎందుకంటే పుష్కల చాలా ఆనందంగా ఉందండి. మంచిగా సమ్మగా ఉన్నది, కమ్మగా ఉంది. బెడ్ కూడా అవసరం లేదు. మంచం అవసరం లేదు. చల్లగా గాలి వస్తుంది, మట్టి అంతా మెట్ల పడుతుంది. ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ మీకు? ఇక ఎప్పుడు పోతావు మరి? పెళ్ళి చేసుకుంటావా? స్కూల్కి పోతావు నువ్వు? కాదు పెళ్ళి చేసుకుంటావా అంటే ఎప్పుడు చేసుకుంటావు? పెద్ద పెరిగినాక చేసుకుంటావా అంటే ఇప్పుడు పెద్ద పెరగలే? కంటిన్యూస్గా నిన్న అయ్యాల 2 రోజులు కంటిన్యూస్గా షూట్ చేసిన. తలకాయ నొస్తుంది, కొంచెం మధ్య ఉన్నది. అంటే నిద్ర వస్తుంది, నిద్ర కూడా లేదు. పొద్దుగాల 5:30కే లేచుడు, నైట్ మళ్ళీ 2 వరకు స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇక
ఇక పొద్దున మళ్ళీ 5-5:30కి లేచాడు. కంటిన్యూస్గా 2 రోజులు అయ్యేసరికి నాకు తెలిసినంత వరకు ఈ 2 రోజులలో నేను వండుకున్నది 2 రోజులు కలిపి 4 గంటలు 5 గంటలు అంతే. మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు మార్నింగ్ అంతా బ్లాగ్ చేసి ఇప్పుడు నైట్ ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ అది దాదాపు 2-2:30 అయితే ఎడిటింగ్ చేసే వరకు మళ్ళీ అప్లోడ్ చేసి పండుకోవాలి. అప్పుడప్పుడు నెట్ లేట్ ఉందనుకో ఇక తెల్లారైతుంది కష్టం కదా అప్లోడ్ కానీ, ఎందుకంటే పొద్దున్న 8 గంటలకి కదా అప్లోడ్. ఇది ప్రాబ్లం అవుతుంది బాగా. రాజు మన నాగరాజ్ యాక్టింగ్ చూసి అకు ఆయన నిజంగానే మాటలు రావు ఆయనకి అని అన్నారు తెలుసా అక్క. కంగ్రాచులేషన్స్ చెప్పాక మేము అందరం సపోర్ట్లు కొట్టినాం అప్పుడు నాగరాజుకు నీ స్టైలా. 7 weeks ప్రెగ్నెంట్ అట నువ్వు. అయితే వాళ్ళ మామ కూడా అట్లే మాట్లాడతారట సేమ్ ఈయన లెక్కనే, మాటలు రావనుకుంటా. అయ్యో 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 కెమెరా అయ్యో 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 అయ్యో. ఏం చెప్తున్నావు అంజలి? చాయ్ వద్దన్నా. అయ్యో కాలిందా? కాదన్నట్టు ఇటు ఇటు పని చేస్తాను వీళ్ళతో, మళ్ళీ నీ మాట్లాడకపోతే ఏం మాట్లాడలే అని అంటారు. అయ్యో సారీ అంజలి. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రావు. ఏదో పని ఉన్నప్పుడు వద్దు, దాని తర్వాత ఏదో అయింది అని నాళ్ళు అంటారు, అది చూసిన అన్న అంటావు నువ్వు. ఘోర చెప్తుంది అంజలి పాపం. అంతా సబ్స్క్రైబర్ల వల్లడే. సబ్స్క్రైబర్లు మీరు అట్లా కామెంట్ పెట్టేసరికి అంజలి ఘోరం కోపం వచ్చింది. కోపం అని అనలే, నువ్వు అది పట్టుకొని నువ్వు వచ్చి అడిగిన చూసినావా? అప్పుడు బాధ అనిపించిందా? నీకు నా వీడియోలలో కనిపించబుద్ది అయితే లేదా అంజలి? చెప్పు, కనిపించకపోతే చెప్పు. నాకు అందరు కనిపించిందంట, వాళ్ళు కామెంట్ చేసారు ఇట్లా. అది అది ఓరాక్షన్ అనిపి. కానీ అందరు చెప్పుల్లి అంజలి ఎంత అందంగా ఉంటుంది చెప్పురు ఒకసారి మీరు అందరూ. అంజలి అందం గురించి ఒక కవిత రాయాలి. ఇగో అంజలి అందం గురించి ఒక కవిత రాసిన వాళ్ళకి ఖచ్చితంగా అంజలితోని ఒక ఫోటో దిగిపిస్తా, లేకుంటే అంజలిని కలిపిస్తా. ఇంకేంది డన్నా? అంజలి నీ గురించి మంచి కవిత రాసిన వాళ్ళకు ఫోటో ఇస్తావా? పక్క వాళ్ళని కలుపుతావా? చెప్పు మరి, వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఓకే, మా గురించి అంట కవిత నేను అడగలేదు, అక్రమ్ అడుగుతాడు, మళ్ళీ నేను అడిగినా అనుకున్నారు. మా గురించి అంట కవిత ఒకవేళ రాసేది ఉంటే వాళ్ళకట నన్ను కల్పిస్తాడట, నాతో ఫోటో దిగిపిస్తాడట అక్రమ్. ఓకే థ్యాంక్ యూ. కరెక్టే నిల్చుంటాను రా, కానీ ఏంటైతే ఇప్పుడు నువ్వు ఇట్లా సమానం ఉండక అరే మంచి డైలాగ్ ఎప్పుడప్పుడు గెలుపుతారా? డైలాగ్ లేనప్పుడు అంట కావచ్చు. డైలాగ్ యాక్షన్ అంటే ఒక్క నిమిషం, నేను డైలాగ్ యాక్షన్ మీకు అప్పుడు ఎండ కొడుతుందని ఘోరంగా ఎండ చూపించినగా డైరెక్ట్ సూర్యుడిని. ఇప్పుడు చూడుల్లి సీదా మళ్ళీ వర్షం కొడుతుంది. ఒకసారేమో మబ్బు వస్తుంది, ఓసారేమో ఘోరంగా ఎండ కొడుతుంది, ఓసారేమో ఇట్లా వర్షం పడుతుంది, ఒకసారేమో వాటి చినుకులు పడి ఆగుతుంది, ఇంకొకసారేమో ఎండును వాన ఒకటేసారి కొడుతుంది. ఇక మా షూటింగ్ ఉన్నప్పుడే ప్రకృతి వివిధ రకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది, మా మీద ప్రయోగాలు చేస్తుంది. సో ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ పోదాం అనుకుంటాను. ఇక మరి పోతామా పోమా అనేది నాకు తెలియదు, చూద్దాం. ఇక వీళ్ళందరూ తయారవుతానో చూద్దాం. ఇక మన గణేష్ అయితే బయట కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తాడు. వెదర్ని ఇన్ని రోజులు పాపం ఘోరంగా ఎండ ఎండ నా అవ్వ ఎండ ఏంది అవ్వ ఎండ అనుకున్నాడు. ఇప్పుడు సడన్గా చల్లదనం వచ్చేసరికి మంచిగా కూర్చొని ధ్యానం చేస్తాడు. ఎట్లా అనిపిస్తుంది రాజు? చాలా ప్రశాంతంగా చల్లగా ఉందన్న. అవు సడిది అయినట్టుందిగా? ఏ లేదు, స్మెల్ ఎట్లా వస్తుంది అంటే ఇన్ని రోజులు ఎండి ఉంది కదా మట్టి, ఒకటేసారి నీళ్ళు పడేసరికి స్మెల్ మంచిగా వస్తుంది. ఓ సూపర్, ఆస్వాదిస్తున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇగో దొంగ దొంగ పట్టుకోరి దొంగ అరే ఎటు అగ్గ వర్షం పడుతుంది కదా అక్క, ఎట్లా పోతావు నువ్వు? అది స్కూటీ 2 బ్రేకులు వేయి, ఒకటేసారి ఒక్క బ్రేక్ వేసావు గట్టిగా, ఒకటిసారి ఒత్తకు స్కూటీ అట్టిగా స్కిట్ అవుతుంది. ముందు ముందు చెప్తాను, వింటాను, అర్థమవుతుంది నేను చెప్పింది. గట్టిగా ఒకటేసారి బ్రేక్ వేసి ఒకటే బ్రేక్ వేయకు, సడన్గా బ్రేక్ వేయకు, మెల్లమెల్లగా వేయి, మెల్లమెల్లగా ఇట్లా ఒత్తుకుంటాయి బ్రేక్. వర్షానికి వట్టిగా స్కూటీ స్కిట్ అవుతుంది, అర్థమైందా? డౌట్ ఉంటే అడుగు. కానీ నిజంగా గ్రేట్ కదా అక్క. అక్కనే పాపం బండి వేసుకొని వస్తాం, మళ్ళీ ఎవ్వరు ఇబ్బంది పెట్టదు. నన్ను నచ్చి ఎక్కించుకోర్రి, నన్ను నచ్చి తీసుకుపోర్రి అని చెప్పి ఏమన్నది. షూటింగ్ అనడంతోనే ఆమె డైరెక్ట్ ఇంటి ముందు దిగుతుంది. మళ్ళీ పాపం పెట్రోల్ కూడా పైసలు అడగదు అక్క. దాట్ బాయ్ అక్క, పోయినాక ఫోన్ చేయక్క. సో అక్క అయితే పోయింది. సో ఇక మేమైతే స్టార్ట్ అయినాం డ్యాన్స్ క్లాస్కి. చూడుర్రి అందరూ, ఓ లారెన్స్, ప్రభుదేవ, సుందరం మాస్టర్, బృందా మాస్టర్ అందరూ వస్తున్నారు. డాన్సర్స్ 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 ఒక్కసారి ఒక్కసారి ఒక స్టెప్ చేయాలి, ఒక్క స్టెప్, ఒక్కటి అంజలి ఒక్క స్టెప్ ప్లీజ్.
ఒక్కసారి రాజు నీది ఒక్కసారి రాజు ఒక్కసారి భుజాలు ఈ, ఈ. ఒక్కసారి నువ్వు ఒక్కసారి స్వాతి ఒక్క స్టెప్ ఒక్క స్టెప్ స్వాతి మన సబ్స్క్రైబర్ కోసం ఒకటి డింగ్ 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 డింగ్. సో ఇక మేమైతే స్టార్ట్ అయినాం. మంచిగా చల్ల ఉన్నది వెదర్ అయితే. డ్యాన్స్ క్లాస్కి అయితే పోతున్నాం. అయ్యా సో డ్యాన్స్ క్లాస్కి అయితే పోతున్నాం. రండి జల్లి రండి. స్టైల్గా నడుపుతుండేంటి ఈరోజు గణేష్. గణేష్ స్టైల్గా నడుపుతుండేంటి గణేష్. ఇప్పుడు నేను వీడియో తీస్తా అంటేనే గేమే వీడియో తీసుకుంటుంది. అంటే నీది నీకు గుర్తుకురాదు, నేను చేసినప్పుడే గుర్తుకొస్తుంది. నాకే గుర్తుకొస్తుందా. సో స్టార్ట్ అవుతున్నాం. ఇక మనకు ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటిది తెలుసా? వర్షం పడి అయ్యో చెప్పుకుంటేనే తీస్తున్నావు కదా, లాగంటేనే ఏదో ఒకటి రాలే చెప్పుకుంటే మంచిగా చెప్తాను కదా, బట్టి నిల్చొని చెప్తాను కదా, పోకుండానే చెప్తాను. అయితే వర్షాకాలం అప్పుడు కళ్ళద్దాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి చెప్పు. కద్దాం అద్దాలు తడిచిపోయినాయంటే ఏం కనిపించాయి, అద్దాలు తిస్తే మాకేం కనిపించాయి, అసలు ప్రాబ్లం ఉంటుంది. స్వాతికి సైట్ ఏమో కదా కాదు, సోకుల కల అద్దాలా అవి. ఓ పెద్ద మోసం జరిగింది. ఆల్రెడీ పండ్లు డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి కళ్ళు డ్యామేజ్ కావాలని చెప్పి తీసుకుంటాను. అంటే నమస్తే. సో ఎంత మంచిగా ఉంది వెదరు, అమ్మ తోడు వచ్చి అనుకున్నాం. సో అట్లా ఛాయ్ తాగొచ్చి, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మస్తు ఎండ కొడుతుంది కదా, ఒక్కసారి వర్షం కొట్టినా లాస్ట్ టైం వర్షం కొట్టినప్పుడు తగ్గినాం, మస్తు అనిపించింది. ఇప్పుడు కూడా ఈ చల్ల క్లైమేట్ చల్లగా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్షం కంటే ఎక్కువ చల్లగా వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అయితే మంచిగా గణేష్ ఏమో ఈత కొట్టడానికి పోయిండు ఎండాకాలంలో. ఇక మాకు మేము పుట్టి పెరిగింది సిటీలో కాబట్టి మమ్మల్ని ఈతకి తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేరు. ఇక అదొకటి ప్రాబ్లం అయింది. ఇక ఇప్పుడు మాకు చల్లగా అనిపించింది మంచిగా. ఇక చూడరు ఒకసారి క్లైమేట్ చూడరు ఎంత ప్రశాంతంగా ఉంది. అంటే ఈ టైంలో మంచిగా విలేజ్లల్లో అందరు బయటకు వస్తారు, బయటకు వచ్చి మంచిగా మాట్లాడుకుంటారు. అయ్యో నిన్న కామెంట్ పెడుతుర్రు ఈ మన వీడియోకి, అన్న మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వీడియో చేసిన అవసరం అన్న, హెల్మెట్ పెట్టుకోరు. నిజంగా చాలా థ్యాంక్స్ అందరికీ. అంటే మేము లోకల్ ఉన్నాం. ఇప్పుడు నేను ఒక్కసారి మెయిన్ రోడ్కి ఎక్కగానే హెల్మెట్ పెట్టుకుంటా. బట్ అందరికి థ్యాంక్స్, నా మీద కేర్ చూపించినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికి నేను రుణపడి ఉంటా. మళ్ళీ మేము ఇక మీ వీడియో చేస్తున్నాం కాబట్టి మేమే ఆదర్శంగా కావాలి కదా. అవును ఆ ధర్మమే. మీరు చెప్పేది ఎవరైనా కష్టంగా మేము వింటామైనా మేము తప్పు చేస్తున్నాం కాబట్టి కష్టంగా వింటాం. గేమ్ ఎందుకు నవ్వుతాను, గేమ్ చూపిస్తావు మళ్ళీ. ఇట్లా ముంగడికిరా ఎందుకు నవ్వుతాను మేము ఇప్పుడు మేము స్పీడ్గా పోతే నువ్వు మా ఆయనకి స్పీడ్ వస్తావా? మమ్మల్ని అందుకుంటురా పోతారు. సో డైరెక్ట్గా డ్యాన్స్ క్లాస్ పోయినాక మీకు వీడియో చాలు చేస్తా, ఓకేనా? సో వీడియోలో కలుగుతాం. సారీ కరెంట్ ఉండదు, మా ఇంటి దగ్గర లేదు. సో డ్యాన్స్ క్లాస్లో కలుద్దాం. మరి ఇంకేంది. ఇగో తల్లి ప్రేమ చూడుర్రి. మా అమ్మ నా కోసం ఇగో చికెన్ని ఇట్లా ఫ్రై చేసింది మంచిగా. ఇదొకటి. ఇంకోటి మళ్ళీ నా కోసం చూడుర్రి. ఇది ఇంకో టైప్ ఆఫ్ చికెన్. ఆల్రెడీ అంజలి మేత్తాంది. ఇగో ఎట్లుంది? బాగుంది. సూపర్ ఉందాను. బాగుందంటే నార్మల్ ఉంది అన్నట్టు. సూపర్ ఉందను అట్లా చూసినావా మా అమ్మ. అందుకే రమ్మన్నది, చికెన్ చేసిన బిడ్డ నీ కోసం స్పెషల్గా వండి, అందుకే తీసి రారా అని చెప్పంటే వచ్చిన. ఇక ఇట్లుంటుంది అమ్మ ప్రేమ అంటే. అమ్మి థ్యాంక్ యూ.